ఓకే. Similarly. చెప్పలేదుగా చెప్పాలి నోట్ చేయండి చెప్పలేదు ఎన్ఐఎస్ఏ చెప్పాలా రాసుకోవాలి ఏమంటే రద్దు చేస్తున్నాం మీరు రాసుకోండి
Let me explain. All of you stop writing. ఇలా ఒక సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని కట్ చేస్తే ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ లెంత్ నేమో లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటాం, ఆ లెంత్ ఏమో ఆన్ వై యాక్సిస్ అంటాం. ఈ లెంత్ కనుక్కోవాలన్నప్పుడు ఫార్ములా ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనుకున్నాం కదా. అప్పుడు ఈ లెంత్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏబి ఈక్వల్ టు 2 తీసుకెళ్ళాలి. సిడి కనుక్కోవాలంటే 2 ఎక్కడ ఉన్నాయి సార్ తీసుకెళ్ళి దీంట్లో మిమ్మల్ని సర్కిల్ కనుక్కోమని సర్కిల్ దేని నుంచి పాస్ అవుతుందంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 యూనిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇది ఇచ్చాడు, అండ్ 4 యూనిట్స్ ఆన్ వై యాక్సిస్. 3 కండిషన్ ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ మీద చేసే లెంత్ ఇచ్చాడు, వై యాక్సిస్ మీద చేసే లెంత్ ఇచ్చాడు, ఆరిజిన్ నుంచి పాస్ అవుతాం. మనకు సర్కిల్ కనుక్కోమని సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ మనం సర్కిల్ కనుక్కోమంటే వెంటనే తీసేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది మనం కనుక్కోవాలి. అంటే దీంట్లో ఏ వాల్యూస్ కనుక్కోవాలి? జీ వాల్యూ కనుక్కోవాలి, ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. సర్కిల్ దేని నుంచి పాస్ అవ్వాలి మేడం? అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. 0 0 0 0 ప్లస్ డి అప్పుడు సి వాల్యూ ఎంత వచ్చింది? ఆ సి వాల్యూ ఇక్కడ పెట్టుకుంటే సర్కిల్ లేక సి ఉండదు కదా మనకి. ఇక జిఎఫ్ సరిపోయినట్టే కదా. అంటే మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఎలా మారిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y. ఫస్ట్ కండిషన్ వాడు 0 0 నుంచి పాస్ అవుతుంది వాడు. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వాడతాం. ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 6 యూనిట్స్ ఇచ్చాడు. అంటే ఫార్ములా ఎంత? 2 t స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 6. ఈ 2 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. c ప్లస్ ఎంత రాయాలి? ఎందుకంటే సి వాల్యూ 0 కదా. రూట్ జీ స్క్వేర్ అంటే ఎంత? మాడ్ జీ. రూట్ జీ స్క్వేర్ అంటే జీ రాయకూడదు, మాడ్ జీ రాయాలి. మాడ్ జీ. రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే మాడ్ ఎక్స్ రాయాలి. మాడ్ జీ ఈక్వల్ టు 3. అప్పుడు జీ ఈక్వల్ ఎంత అవుతుంది? ప్లస్ మాడ్ తీస్తే ప్లస్. అలానే ఇంకోటి 4 యూనిట్స్ ఇచ్చాడు. ఇంటర్సెప్ట్ 4 యూనిట్స్ ఆన్ వై యాక్సిస్ మీద అన్నాడు. వై యాక్సిస్ మీద 2 దీనికి 4 2 టైమ్స్ ఇక్కడ సి వన్ ఏం పెట్టుకోవాలి? 0. రూట్ ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ ఎంత వచ్చింది? మరి ఇక్కడ జీ వాల్యూ ఉంది, ఎఫ్ వాల్యూ ఉంది. సి ఆల్రెడీ 0 కూడా ఇంట్లో పెట్టేసాడు. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి? సర్కిల్ ఈక్వేషన్ ఉంది ఇదే కదా. సి వాల్యూ 2 ఇంటూ జీ అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ 6x. 2f అంటే అసలు మనం ఇందాక ఇక్కడ క్వశ్చన్లో యాప్సిస్ అని యూజ్ చేసాము. నువ్వు పంతులు మాకు ఏం చెప్తున్నావు, అసలు ఏం చెప్తావు ఏంటంటే యాప్సిస్ ఆర్డినేట్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఒక పాయింట్లో పిఎక్స్ సపోజ్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమో యాప్సిస్ అంటాం. ఒక వీడియో ఎక్స్ కోఆర్డినేట్ ఏమంటాం? యాప్సిస్ అంటాం. వై కోఆర్డినేట్ ఏమంటాం? ఆర్డినేట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఈ 2 పాయింట్లు ఉన్నాయి, ఏ కామా బి. ఏ x1 మీద అనుకున్నా బి x2 మీద అనుకున్నా. ఇఫ్ యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇప్పుడు యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి అంటే x1 కామా x1. యాప్సిస్ ఆఫ్ ఏ అంటే x1, యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి అంటే x1 కామా x2. అవి దేనికి రూట్స్ అన్నాడు? యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి. యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి ఆర్ రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ కి రూట్స్ అన్నాడు. అంటే గివెన్ దట్ ఇక్కడ రాశారు. ఏ ఇది తీసుకున్నా బి తీసుకున్నా యాప్సిస్ అంటే x1 x2 కదా. అందుకని గివెన్ దట్ వాడే ఇచ్చాడు రాశారు. వాడే ఇచ్చిందని రాశారు. యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటే యాప్సిస్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏంటి? x1 కామా x2. అంటే ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి? గివెన్ దట్ x1 కామా x2 ఆర్ రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ రూట్స్ అన్నారు. కాసేపు మర్చిపోండి ఇక్కడ అంటే 10th క్లాస్ చదువుకున్నాం. ఆల్ఫా కామా బీటా రూట్స్ ఆఫ్ ax ప్లస్ bx ప్లస్ c అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ b బై a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై a. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పండి. x1 x2 దీని రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ a అంటే 1, b అంటే రాయాలి ఈ వాల్యూస్ అవసరం. మైనస్ b, b అంటే మైనస్ 2 మరి ఇది కనబడతా మైనస్ b అదగాడ బై a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ కదా. ఇక్కడ 1 ఉంటుంది రాయలేదు. x1 x2 చెప్పండి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చెప్పండి. c అంటే ఎంత? కాన్స్టెంట్.
ఒరే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే మైనస్ b స్క్వేర్. ఇంతవరకు అర్థమైందా? మళ్ళా లెక్కలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమన్నా ఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి చూస్తున్నారు. ఆర్డినేట్స్ అంటే ఏంటి? కాబట్టి గివెన్ దట్ అగైన్ గివెన్ దట్ y1 కామా y2 దేనికి రూట్స్ అని చెప్తున్నాడు? ఇప్పుడు క్లాస్ మొత్తం చెప్పండి. మళ్ళీ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే y1 y2 కదా రూట్స్ అంటే y1 ప్లస్ y2 చెప్పండి. మైనస్ b బై అంటే మైనస్ 2 y1 y2 ప్రోడక్ట్ ఆఫ్ రూట్ చెప్పండి. ఇంతవరకు ఆపేసుకోండి. లెక్క అయిపోయింది. మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పాను, ఏ x1 y1 b x2 y2 డయామీటర్ ఎండ్స్ అయితే సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ రాయలేదా? ఏ x1 y1 ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఏ x1 y1 b x2 y2 ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఫార్ములా ఎవరు చెప్తారు మీ క్లాస్? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ 0. చూడండి, వారి కదా చెప్పింది, ఇప్పుడు నోరేనా పెట్టి వస్తుంది. తర్వాత చూసుకుని నోట్స్లో ఉంటుంది ఫార్ములా. ఏ ఫార్ములా క్లాస్ మొత్తం చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఏబిఆర్ డయామీటర్ ఫార్ములా ఏంటి? x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2. ఇది రబ్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏంటి? క్వశ్చన్ చదవండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఏబిఆర్. ఏ కోఆర్డినేట్ ఎంత? x1 y1. బి కోఆర్డినేట్ ఎంత? x2 y2. రెండు డయామీటర్ యొక్క ఎండ్స్ తెలిస్తే ఏబి తెలిస్తే ఏబిని డయామీటర్ కి పెట్టి సర్కిల్ ఫార్ములా చెప్పండి. అది చెప్పండి. ఫార్ములా ఏంటంటే తీసేది చెప్పండి. ఇప్పుడు నేను రాస్తాను. ఇక్కడ చూడండి. వీ నో దట్ we know that equation of circle with the AB diameter, with the AB as diameter is AB diameter అంటే ఏ అంటే ఎంత? x1 y1, b అంటే x2. ఆ ఫార్ములా రాస్తాను. నేను మర్చిపోయాను. నేను ఏం చేసిందానికి x మైనస్ లెక్క కూడా దాంట్లో చేసి x మైనస్ x2 ప్లస్ y మైనస్ y2 ఇంటూ y మైనస్ y2. ఒరే ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను. ఎలా వచ్చిందో కూడా చెప్పాను. మల్టిప్లై చేయండి. x స్క్వేర్ మైనస్ xx2 మైనస్ xx1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y బై 2 మైనస్ y బై 1 ప్లస్ y 1 ఆర్డర్లో రాసుకుంటే x స్క్వేర్ y స్క్వేర్. ఈ రెండింటిలో మైనస్ x కామన్ తీస్తే మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2. ఈ రెండింటిలో y మైనస్ y కామన్ తీస్తే మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2. ఇక ఈ రెండు మిగిలింది ప్లస్ x1 x2 ప్లస్ y1 y2. అన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి పైన వరకు. మరి మీకు నమస్కారం. అన్ని వాల్యూస్ ఉన్నాయి బాబు. సబ్స్టిట్యూట్ అబౌవ్ వాల్యూస్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మీరు చెప్తా ఉండండి. నేను రాస్తా. x1 ప్లస్ x2 ఎంత ఉందిరా? మైనస్ 2a. y1 ప్లస్ y2 మైనస్ 2b. x1 x2 b sir minus 2b sir 2b sir. x1 x2 minus b square y1 y2 minus q square. x square plus y square minus into minus plus 2ax minus into minus plus 2b minus common b square minus b. No need to see the right answer. No need to see the answer. డైరెక్ట్ రాసేసుకుంటాం. ఆన్సర్ ఏముంది అదే ఆన్సర్ ఫైనల్. ఇంకో చిన్న టెక్నిక్ చెప్తుంది చూడండి. రేపు పబ్లిక్ మెయిన్స్లో వచ్చిందండి ఈ క్వశ్చన్. ఈ రామాయణ మహాభారత రాయాల్సిన అవసరంగా రేపు మెయిన్స్లో వచ్చిందనుకో, పబ్లిక్లో మెయిన్స్లో వచ్చిందనుకో క్వశ్చన్. ఆన్సర్ ఏం రాస్తారంటే యాడ్ బోత్ క్వాడ్రాటిక్స్. సీక్రెట్ ఎవరైనా ఏంటది? యాడ్ బోత్ క్వాడ్రాటిక్స్. ఇచ్చిన వాడు రెండు క్వాడ్రాటిక్ ఇచ్చాడుగా, రెండు క్వాడ్రాటిక్ ఇచ్చాడుగా, రెండు కలపండి, యాడ్ చేయండి, చూసుకొని కావాలండి. ఎవరు చెప్పండి? సీక్రెట్ ఎక్స్ స్క్వేర్ కలపండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉందా లేదా? నెక్స్ట్ ప్లస్ 2ax ప్లస్ 2y ఉందా లేదా? నెక్స్ట్ మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ కామన్ తీసుకుంటే ఉందా లేదా? అంటే మెయిన్స్లో వచ్చినప్పుడు రెండు యాడ్ చేసుకోండి.
berarti yang anu itu sampai asal ini mau kita berarti ఇది రాసుకున్నప్పుడు ఇలా రాసుకుంటే ఈ డయాగ్రామ్స్ పక్కన మిడ్ పాయింట్ ఎం ఇది అని రాసుకోండి ఎవరు దీని ముందు మిడ్ పాయింట్ అని ఉంది బాబు మిడ్ పాయింట్ ఎం ఇది అని రాసుకోండి ऐसे केंद्र है
తర్వాత ఇక్కడ అయిపోయాక ఇదిరా బాబు కంటిన్యూస్ ఆయన అదేనండి మీకు మినిట్ వరకు చూడు మినిట్ వరకు ఒక లైన్ ఇచ్చి టచ్ చేస్తాను చూపించమంటే ఆరి కూడా చూపించారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టమంటే సెంటర్ ఫుడ్ కట్టారు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగితే ఏం కట్టారు దీన్ని ఏమనుకున్నారు ఇస్తామా ఫుడ్ సెంటర్ ఫుడ్ అని చెప్పి చేసాం 2 లెక్కలు చేసాం అదేవిధంగా ఒక కార్డ్ ఇలా కాకుండా ఒక కార్డ్ ఈక్వేషన్ నుంచి కార్డ్ మిడ్ పాయింట్ కనుక నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ గీసి మిడ్ పాయింట్ అయిపోయింది అప్పుడు ఒక కార్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఆ కార్డ్ మిడ్ పాయింట్ కనుక్కోమన్నా కూడా ఫుడే కనుక్కోండి అక్కడేమో ట్యాంజెంట్ మీద ఫుడ్ కడతారు ఇక్కడ కార్డ్ మీద ఫుడ్ కడతారు అర్థం కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నా ఫుడ్ కట్టడం దేని మీద ట్యాంజెంట్ లైన్ ట్యాంజెంట్ ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అన్నా కూడా ఏ కట్టాలి ఫుడే కట్టాలి దేని మీద కట్టాలి కార్డ్ అదే తేడా కార్డ్ అయినా ట్యాంజెంట్ అయినా లైనేగా ఏదైనా ఒకటే అసలు ఏం మార్పు ఉండదు అంటే చెప్పని క్లాస్ మొత్తం ఫుట్ అడిగినా మిడ్ పాయింట్ ఆఫ్ అడిగే కార్డ్ అడిగినా ఏం కనుక్కోవాలి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కట్టాలి ఫార్ములా ఏం వేసుకోవాలి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇగో ఈ సంఖ్యని కార్డ్ కట్ చేస్తుంటే ఆ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ అడిగారు ఇక్కడ రాశారు ఆ మిడ్ పాయింట్ అడిగారు కాబట్టి మిడ్ పాయింట్ నాకు తెలియదు కాబట్టి ఎందుకు ఇచ్చుకోవాలి అంటే ఫుడ్ కదా అది కానీ ఇచ్చిన సర్కిల్ కంపేర్ చేసుకో 2G 2F కంపేర్ చేసుకోండి సెంటర్ ఫార్మ్ వేసుకోండి మైనస్ సెంటర్ ఎంత వచ్చింది 1, దేని ఫుడ్ కడుతున్నారు సెంటర్ ఫుడ్ కాబట్టి సెంటర్ ఎవరు కావాలి x1 y1 ఏదైతే కావాలో అది ఇచ్చుకోమ్మకే m కావాలి కాబట్టి f ఇచ్చుకోమ్మకే మిగతా x1 y1 కదా ఫార్ములా కాబట్టి చూడండి MH కామకి ఏమనుకున్నా ఇక్కడ రాశారు మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ కార్డ్ వినాలి రాయకుండా వినాలి therefore MH కామకి ఈ కార్డ్ మిడ్ పాయింట్ అవుతుంది MH కామకి ఇందాక చెప్పింది ఇక్కడ రాశారు MH కామకి అనేది ఏమవుతుంది ఇక ఫుట్ ఆఫ్ సెంటర్ ఆన్ ద లైన్ రాశారు x1 y1 అంటే ఇదేగా పాయింట్ తీసుకోవాల్సింది ఫుట్ ఆఫ్ సెంటర్ యొక్క ఫుట్ కాబట్టి సెంటర్ x1 y1 అనుకుంటాం ఏది కనుక్కోవాలి h కామకే మిగతా x1 y1 ఆన్ ద లైన్ లైన్ లో x కోఎఫిషియంట్ ఎంత a ఈక్వల్ 1 y కోఎఫిషియంట్ b ఈక్వల్ -2 కాన్స్టెంట్ c therefore put on the perfect formula h minus x1 by a equal k minus y1 by b equal to minus of a equal to equal to c by x1 y1 అంటే కనిపెట్టుకోవాలి వాల్యూస్ 1 5 a అంటే వాల్యూ ఎంత 1 b అంటే -2 is equal to వినాలా a x1 a into 1 x1 అంటే 1 1 into 1 1 plus b y1 b y1 multiply to -2 into 5 -10 చెప్పాలా అంతా plus c into 7 by ఇదంతా అవసరంగా సింప్లిఫై చేస్తే డైరెక్ట్ కలిసి తీసుకుంటే థ్యాంక్ యూ వీడియో కట్ చేయండి